Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల. 70% ఓట్లు పోలయ్యేలా కూటమి నేతలు చేసిన కృషి అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే. టైలర్స్ కు ఆర్థికంగా ఆదుకునేలా కూటమి ప్రభుత్వం రుణాలు అందజేసేందుకు కృషి చేస్తుందన్న హామీ ఇచ్చిన రావి వెంకటేశ్వరరావు. గుడివాడ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన టైలర్స్ డే వేడుకలు. రాష్ట్రానికి ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆశయంతో పట్టభద్రులు కూటమికి ఓటు వేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి నేతల సమిష్టి కృషితో 70% ఓట్లు పోలయ్యాయని వివరించారు. గత రోజు సాయంత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగింపు అనంతరం శాసనసభ్యులు వెనుగండ్ల రాము మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ సంతృప్తికరంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షకులుగా గుడివాడకు వచ్చిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోరుగుంట్ల కోటేశ్వరరావుకు మరియు నూకాలమ్మకు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు, సీనియర్ టీడీపీ నాయకులు గోజు సత్యనారాయణ, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసమురళి, ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. గుడివాడలో 69% పైగా ఓట్లు ప్రజలందరూ వచ్చి వినియోగించుకోవడం జరిగింది. దీనికి అందరూ చేసిన కృషి నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే వైసీపీ వాళ్ళు వీళ్ళ సిపిఎం వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ, అంటే పేరుకేమో సిపిఎం అభ్యర్థి నుంచో పెట్టారు కానీ మొత్తం మొత్తం అంతా వైసీపీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. వాళ్ళంతా ఎంత కష్టపడి ట్రై చేసినా కానీ వాళ్ళకి దీంట్లో 20% ఓట్లు కూడా రావు. నేను గ్యారంటీకి చెప్పగలను. 80% పైగా మనకి తెలుగుదేశం పార్టీ బలపరిచిన, తెలుగుదేశం కూటమి బలపరిచిన ఆలపాటి రాజా గారికి ప్రజలందరూ మద్దతు పలికారు. ఎందుకంటే పొద్దునుంచి ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కలుసుకుంటున్నారు. సార్ మీకే ఓటేసామని చెప్తున్నారు. ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా
చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి చేపట్టిన మేము చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సాధ్యమైనంత క్విక్గా ప్రతి ఒక్కటి అంటే భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలేసిపోయినా కానీ గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంతో రకరకాలుగా ఆలోచించి వివిధ ఫండ్స్ తీసుకొచ్చి వివిధ రకాల కంపెనీలు తీసుకొచ్చి అమరావతిని మళ్ళీ పునర్జీవనం చేసి పోలవరం పునర్జీవనం చేసి ఇంతేకాకుండా ఈసారి గత 5 ఏళ్లలో చూసుకుంటే ఒక్కళ్ళని కూడా ప్రభుత్వం అనేది హైర్ చేయలేదు మనకి మొత్తం. అంతేకాకుండా ప్రైవేట్ కూడా కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే వాటిని కూడా పూర్తిగా అణిచివేయబడ్డాయి. సో అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటకు వచ్చి 9 నెలల్లో మేము సాధించిన పురోగతి జనాలందరికీ నచ్చింది. ఈ ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి. మన ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. మనకు ఉద్యోగం రావాలి అంటే ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసించారు. దానికి తగ్గట్టుగానే ఇంత ఓవర్వెల్మింగ్గా వచ్చి ఓట్లు వేయటం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనకి పొద్దున్నుంచి రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం ఎవరు ముసుగులో ఎవరున్నారు అనేది. అయినా కానీ ప్రజలందరూ ఏమాత్రం భయపడకుండా వచ్చి మనకి మద్దతు బాహాటంగా తెలియజేసుకుంటా మాకు క్లియర్గా చెప్పుకుంటాను వెళ్ళారు. ఈసారి ఆల్పాటి రాజా గారిని ఎన్నుకుంటున్నాం, మేము ఓటేస్తున్నాం అని చెప్పేసి స్పష్టంగా. సో ఇంత స్పష్టమైన ఎన్నిక మళ్ళీ రాదు. తప్పకుండా మేము నా ఉద్దేశం అయితే కనుక 80 to 85% మా ఆల్పాటి రాజా గారికి గుడివాడ నియోజకవర్గం నుంచి పడతాయి. ఈ మొత్తానికి ఇంత కృషి చేయడానికి చంద్రబాబు గారి నాయకత్వం ఆయన సూచనలు ప్రధానమైన కారణమైతే మన క్యాడర్ ఎంత స్ట్రాంగ్గా నుంచున్నారో అనేది చూసుకోవాలి. ఒకసారి ఎలక్షన్ అనగానే ఉత్సాహం ఉప్పొంగిపోయింది. పొద్దున్న నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఎవరో రారేమో, లెగుస్తారా లేవరా అనే బాధలు లేవు. బేసిక్గా పొద్దున్నే 6ంటికి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి లేపారు మమ్మల్ని. అలాగే అందరినీ కూడా టకటక వచ్చేసారు. 6:30 కల్లా అందరూ రీచ్ అయిపోయారు. ఏ బూత్ ఆ బూత్ అంటే ఒక్కొక్క బూత్లో 6 ఏజెంట్స్ కూర్చోవాల్సి వస్తే 6 అవైలబుల్గా ఉన్నారు. ఎప్పుడు చరిత్రలో ఇంత బాగా జరిగింది ఇదే లేదు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన ప్రతి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన గోనుగుంట్ల కోటేశ్వరరావు రోజు వచ్చి ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో ఉండి వివిధ చోట్లకి ఏ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఆయన కూడా మమ్మల్ని మంచి సలహాలు ఇచ్చి నడిపిస్తూ వచ్చారు. అలాగే నూకానమ్మ గారు మధ్యలో వచ్చినా కానీ ఆవిడ కూడా ఫుల్ అటెన్షన్ బేసిక్గా మాకు తీసుకొస్తామే కాకుండా జనాలను ఉత్సాహం పరచాలి ఆవిడకి తెలుసు. ఈ రకంగా అంతేకాకుండా మాకు రెగ్యులర్గా గుడివాడలో ఉన్న ప్రతి నాయకులు పనిచేస్తానన్నారు. వెంకటేశ్వరరావు నందివాడ వేసినా కానీ పొద్దున్నే మార్నింగ్ ఇక్కడ అటెండ్ అయ్యి మరీ అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు మన శ్రీనివాస్ గారు, అలవారి శ్రీనివాస్ గారు ఆయన చాలా మొత్తం మీద మంచి సలహాలు నడిపించుకుంటూ వచ్చారు. రాంబాబు గారు అత్యధికంగా రాంబాబు గారు పూర్తిగా డే అండ్ నైట్ ఎన్నికల్లో పూర్తిగా అటెన్షన్ ఇచ్చి నడిపించారు. పెన్నోనేని బాబ్జీ గారు మొత్తం ఈరోజు ఎలక్షన్ మొత్తం అక్కడే కూర్చొని చేసుకుని వచ్చారు. అందరినీ ఇలా ప్రతి ఒక్కరూ అండ్ మిగతా తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఇలా పనిచేస్తే ఇక జనసేన కార్యకర్తల గురించి చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళ నాయకుడు ఉన్నాడు, మంచి నాకైతే సొంత తమ్ముళ్ళు అంటాడు. మన ఎలక్షనే అంటే ఎలా చేయాలనే దానికి ప్రత్యేకంగా తను ఏమాత్రం హెజిటేషన్ లేదు. మా ఇద్దరికి ఏమాత్రం పొరపచ్చాలని ఏముండవు. డైరెక్ట్గా ఏది కావాలన్నా కానీ వర్క్ చేస్తూ ఉంటారు, చేసుకుని వస్తూ ఉంటాం. అంతేకాకుండా బీజేపీ నాయకులు కూడా అందరూ వచ్చి ప్రతి ఒక్కరు మేము చేస్తాం, మాకు పని ఉండని చెప్పేసి తీసుకుని చేయటం కూడా గొప్పగా ఉంది. మండల నాయకులు మొత్తం ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన థ్యాంక్స్ చెబుతాను. సన్యాసరావు కానీ
మన వాచే మురళి గారు కానీ బాబాయ్ చౌదరి గారు కానీ అందరూ చాలా స్ట్రాంగ్గా పనిచేశారు. మండలాల్లో ఇంకా ఎక్కువ శాతం పర్సంటేజ్ నమోదైంది. మన టౌన్ కంటే కూడా టౌన్ నాయకులు కూడా చాలా వరకు ప్రతి ఒక్కరు వచ్చి ఎలక్షన్ రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. వాళ్ళ కష్టానికి మనం చూపించగలిగాం. 69.something% మనకి టోటల్ ఓటింగ్ ఇక్కడ వచ్చిందంటే వీళ్ళు చేసిన కృషే కారణం. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్పాటి రాజా గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజున గత 2-3 నెలల నుంచి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అనేక కార్యక్రమాలు, అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈరోజు తుది దశ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరిగినాయో, ముఖ్యంగా ఈ రోజున గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన ప్రతి గ్రాడ్యుయేట్ సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఏదైతే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో వారి విజయానికి జనసేన పార్టీ తరఫున కూడా మా సాయశక్తిలో కృషి చేశాం. కాబట్టి ఈ యొక్క విజయంలో గుడివాడ నియోజకవర్గంలో ఏ ఎన్నిక జరిగినా, ఏ విషయం జరిగినా ఒక సంచలనంగా ఉంటుంది. కాబట్టి అలాగే ఈ ఎన్నిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ యొక్క మెజార్టీ గురించి గుడివాడలో ఎదురు చూస్తున్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఓటరు కూడా ఈ రోజున దరిదాపుగా 70% ఓటింగ్ పోలింగ్ అయిందంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఈ యొక్క విజయాన్ని అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన ఏదైతే అబ్జర్వర్లుగా ఉన్న కోటేశ్వరరావు గారు కానీ, నూకాలమ్మ గారు కానీ, ఈ యొక్క నాయకులందరూ కూడా ఈ యొక్క గుడివాడకు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూటమి నాయకులు అందరూ పనిచేసిన బీజేపీ కానీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే ఈ యొక్క ఎన్నిక విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఉదయం నుంచి చాలా బ్రహ్మాండంగా పనిచేసి కనీ విని ఎరిగిన రీతిలో ప్రజలు, మహిళలు, యువకులు, మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు అందరూ కూడా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేస్తున్నామని చెప్పేసి పోలింగ్ బూతుల్లోకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముఖాన చాలా ఆనందాన్ని చూసాం. చంద్రబాబు నాయుడు గారు 8 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో మా వంతుగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మాకు అందుబాటులో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు రాము గారు మాకు చాలా అండగా ఉంటున్నారు. కాబట్టి మేము ఆలపాటి గారికి వేసామని చెప్పేసి నాతో కూడా చాలామంది నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు బ్రహ్మాండంగా చెప్పారు. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 67% ఓటర్సు ఎన్నికల్లో పాల్గొన్నారు. దాంట్లో ఈ పోలైన ఓటుల్లో తప్పనిసరిగా ఎవరైతే మాజీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా 80% కూటమి అభ్యర్థులకే పడతాయి. వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవు. ఎందుకంటే లక్ష్మణరావు గారు గతంలో చేసినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసి ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి తెలుసుకున్నారు. అయినా కూడా ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి ఎన్నికల్లో నిలబడ్డాడని చెప్పి ప్రజలు గ్రహించారు. అందుకే నేను ఉదయం నుంచి ఎవరైతే మా నాయకులు పాపం కార్యకర్తలు ఉదయం నుంచి వచ్చి అన్నం కూడా తినకుండా ఎర్రని ఎండలో పనిచేశారంటే నిజంగా అది ఎన్డీఏ కూటమి యొక్క కార్యకర్తల యొక్క ధైర్యం, కష్టం. దానికి రాము గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. నూకనమ్మ గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు, అనేక మంది నాయకులు, మండల పార్టీ నాయకులు ఎక్కడెక్కడే ప్రతి నాయకుడు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కృష్ణా, గుంటూరు 2 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షను
మరి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి బ్రహ్మాండంగా జరిగింది. దాదాపుగా 70% ఓటింగ్తో మరి గుడివాడలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి మేము ఉదయం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా ఆయనకు కూడా ఈ ఎమ్మెల్సీ సీటుని మరి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఇవ్వాలి, ఈ కూటమి తరఫున నిలబెట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అనేటువంటి తపనతో ఈరోజు కసితో వచ్చి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లు వేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు తప్పనిసరిగా నేను చెప్తున్నాను, కేఎస్ లక్ష్మణరావు అనేటువంటి క్యాండిడేట్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఏదైతే కుతంత్రాలకి కుట్రలకి పాల్పడిందో వాళ్ళ బతుకంతా కుట్రే. లెగిసిన దగ్గర నుంచి కుట్రలతో కుతంత్రాలతో బతుకుతూ ఉంటారు. ఈరోజు కూడా అదే కుట్రలు కుతంత్రాలతో వచ్చినా కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ దాన్ని అబ్జర్వ్ చేసి నాకు తెలిసినంత వరకు పోలైనటువంటి ఓట్లో 85% ఓట్లు కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి వస్తే తప్పనిసరిగా డిపాజిట్లు కూడా వాళ్ళు కోల్పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజున పోలింగ్లో పాల్గొని ఇంత ఉత్సాహంగా మరి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున 53,000 ఓట్లతో మెజారిటీ పైచిలుకుతో ఇక్కడ గుడివాడ శాసనసభ్యులుగా వెనుగండ్ల రాము గారిని ప్రజలంతా ఉత్సాహంతో గెలిపించుకున్నారు. వాళ్ళ ఉత్సాహానికి తగినట్టుగానే మరి 7-8 నెలల నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. సామాన్యుల్లో ఒక సామాన్యుడిగా కలిసిపోయి అందరితోనూ కలిసిమెలిసి గుడివాడ అభివృద్ధికి నిరంతరం ఈ రోజున చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ముందుగా గ్రాడ్యుయేట్స్ అందరికీ, కూటమికి ఓట్లేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గుడివాడలో మెజార్టీ రావడం అంటే ఒక గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల వాళ్ళు మొత్తం కూడా గుడివాడ వైపు ఎదురు చూస్తూ ఉంటారు, అక్కడేం జరిగిద్దని. కానీ సుమారుగా 70% ఓట్లని పోల్ చేపించారంటే ఖచ్చితంగా దీని వెనక మన ఎమ్మెల్యే గారైన రాము గారు, అలాగే పరిశీలకులుగా వచ్చినటువంటి కోటేశ్వరరావు గారు కానీ, నేను కానీ, టౌన్ పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, అలాగే గుడ్లవల్లేరు సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కానీ, అలాగే నందివాడ సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ అందరూ కూడా బూత్ కన్వీనర్స్, తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్స్, ప్రతి ఒక్క నాయకుడు నేను కొన్ని పేర్లు మిస్ అవుతున్నానండి, అందరి కష్టమే ఈ రోజున 70% ఓట్లు పోల్ అవడం. ఇది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వీళ్ళంతా కూడా ఓట్లేసింది అభివృద్ధికి, సంక్షేమానికి, ఉపాధికి, ఉద్యోగాలకి, మంచి జరుగుతుంది అనే ఏదైతే ఆశయంతో ఓట్లేశారో ఆ మంచి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే రాము గారు కానీ, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటారు, మీ అందరికీ మంచి చేస్తారని తెలియజేస్తూ మరొక్కసారి గ్రాడ్యుయేట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏవైతే టీచర్స్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళు మనకు బాగా సపోర్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయన కనీసం నాకు తెలిసి గుడివాడ వచ్చినట్టు పరిస్థితి కూడా నేను చూసినట్టు లేదు. కానీ ఎవరైతే టీచర్స్ని నమ్ముకుని ఆయన అనుకున్నాడో ఆ టీచర్స్ ఇవాళ గతంలో నేనేదో ప్రశ్నిస్తాను, మీకోసం నిలబెడతాను అని చెప్పి మాయమాటలు చెప్పాడు. కానీ వీళ్ళందరినీ బీఆర్టీఎస్ రోడ్డు మీద ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగి అవతల పారేసి పోలీసులు కాళ్ళతో తన్నుతూ ఉంటే కూడా బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు. అలాగే వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టి ఉద్యోగాలు చేయించి ఫోటోలు అప్లోడ్ చేయిస్తే కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మన అమరావతి రాజధాని వెళ్ళిపోతామంటే దానికి కూడా శాసనమండలిలో క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇవాళ జరిగిన ఎలక్షన్స్లో ప్రభావం అయినాయి. ఖచ్చితంగా ఏ టీచర్స్ యూనియన్ నమ్ముకున్నాడో ఆ టీచర్స్ అందరూ కూడా మాకే ఓట్లేశారనేటువంటిది మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు వెళ్ళేటప్పుడే చెప్పారు, ఓటు వేసి వచ్చినా కూడా మళ్ళీ కలిసి మాకు చేసింది ఆయన ఏమీ లేదు అని చెప్పి సిపిఎస్ నేను ఇస్తానని చెప్పినటువంటి రద్దు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం ఆయన మా వాళ్ళకి మాట చెప్పావు కదా మరి ఏం చేసావని అడిగినటువంటి పరిస్థితి కూడా లేదండి. అటువంటి వ్యక్తికి మేమెందుకు ఓటేస్తామని బాహాటంగానే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా
గుడివాడ నియోజకవర్గం నుంచి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారు, మాజీ శాసనసభ్యులు ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ శ్రీ రావు వెంకటేశ్వరరావు గారు, అలాగే మాజీ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎల్వటి శ్రీనివాసరావు గారు, మరి ముఖ్యంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన డైలీ పొద్దున్నే బయలుదేరి గుడివాడ వచ్చి అందరికీ ఫోన్లు చేసి, మాకన్నా ముందే ఆయన గుడివాడ వచ్చి అందరికీ ఫోన్లు చేసి అవేర్నెస్ తీసుకొచ్చి మమ్మల్ని తట్టి లేపే పరిస్థితి. కోటేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ లీడర్గా తెలుగుదేశం పార్టీలో ఆయనకు మంచి పేరుంది. సో ఆ విధంగా ఆయన ఒక అడుగుజాడల్లో మేమందరం కూడా నడిచాము. ఆయన చెప్పినటువంటి పనులన్నిటి కూడా మేము అన్నీ కూడా దగ్గర పెట్టుకుని పనిచేసాం. అలాగే నూకాలమ్మ గారు కూడా, ఆవిడ కూడా పాపం ఆ నందిగామ నుంచి రావాలా, ఆవిడ కూడా పొద్దున్న బయలుదేరి మధ్యాహ్నం 1 గంట 2 మేము ఎవరో ఆఫీస్లో లేకపోయినా కూడా వచ్చి ఆవిడ కూర్చొని అందరితో ఫోన్లు మాట్లాడుతూ ఆవిడ కూడా, అలాగే ప్రతి మీటింగ్లోనూ ప్రతి స్కూల్కి కూడా తిరిగి ఓటర్స్ని, టీచర్స్ని, అలాగే విశ్రాంత ఉద్యోగుల్ని అందరినీ కూడా వాళ్ళకి జరిగినటువంటి గతంలో జరిగిన నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకరువు పెట్టి ఓటుని అడిగారు. అలా అందరూ గుడివాడలో పనిచేసినటువంటి ఒకళ్ళు కాదండి, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, వార్డు ప్రెసిడెంట్సు, వార్డు సెక్రటరీలు, గ్రామ ప్రెసిడెంట్సు, గ్రామ సెక్రటరీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఇది అందరూ కూడా జనసేన పార్టీ నియోజకవర్గ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు జరిగిన టైలర్స్ వేడుకలలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని టైలర్స్ జెండా ఎగరవేసి పితామహుడు విలియమ్స్ హుకే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏలూరు రోడ్లోని టైలర్స్ డే స్ట్రీట్ వద్ద ఏర్పాటు చేసిన టైలర్స్ డే వేడుకలలో టీడీపీ నేతలు పలువురు పాల్గొని కుట్టు మిషన్ను కనిపెట్టిన విలియమ్స్ హువేకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం రవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టైలర్స్ కు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సహకరిస్తుందని తెలియజేశారు. మనిషి జీవనశైలి విధానంలో కూడా టైలర్స్ కీలక పాత్ర పోషిస్తారని, అటువంటి వారికి తాము అండగా ఉండి లోన్ సదుపాయాన్ని కల్పించి వారి చేత వృత్తిని మరింత అభివృద్ధి చేసే విధంగా సహకరిస్తామని తెలిపారు. అనంతరం టైలర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎల్వతి శ్రీనివాసరావు, టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకపల్లి లాజర్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు రసూల్ బేగ్, వర్కింగ్ సెక్రటరీ చప్పాల జోషి, ఉపాధ్యక్షులు చలపాక సత్యనారాయణ, సెక్రటరీ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ నరసింహారావు మరియు పలువురు టైలర్స్ పాల్గొనడం జరిగింది. ఈ రోజున ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ముఖ్యంగా గుడివాడలో ఉన్న టైలర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా టైలర్స్ అందరూ కూడా కష్టపడి కుటుంబాలు పోషించే పరిస్థితి. ఇటువంటి కుటుంబాలు ఏ రోజు రెక్కాడితే ఆ రోజు పనిచేసి బతికే కుటుంబాలు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు సహకరించాలి, అండగా ఉండాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. ఇటువంటి పేద కుటుంబాలకి గతంలో కూడా మేము చాలామందికి ఇల్లు లేని కుటుంబాలకి చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా తప్పకుండా వాళ్ళకి అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా మీ యొక్క కుటుంబాలని సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా తప్పకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తూ చదువుతున్నాం. ఈరోజు కుట్టు మిషన్ కనిపెట్టినటువంటి విలియం హోవే జన్మదిన సందర్భంగా టైలర్స్ డే నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా గుడివాడ పట్టణంలో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టైలరింగ్ వృత్తి మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో ఈ రోజున మేమందరం కూడా పాల్గొని మరి ఆయనకి కూడా నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఈ కుట్టు పని మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తూ, గతంలో ఈ రెడీమేడ్ షాపులు ఇవన్నీ ఉండేవి కాదు, అప్పట్లో కొంత జీవనాధారం జరిగేది. ఇప్పుడు రెడీమేడ్ షాపులు ఎక్కువ వచ్చేసి వీళ్ళకు కూడా జీవనాధారం కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రుణ సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళందరూ జీవనోపాధి సక్రమంగా జరిగే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. తప్పనిసరిగా ఏ అవకాశం వచ్చినా సరే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా సహాయం చేసే విధంగా మేమందరం వాళ్ళతో పాటు నిలబడతామని తెలియజేసుకుంటూ అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా ఇక్కడ గుడివాడ మెయిన్ రోడ్లోని టైలరింగ్ స్ట్రీట్ నందు
ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షులు లాజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో జెండా ఎగరవేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే దైనందిన జీవితంలో మనుషులు అనేవాళ్ళు అందంగా కనపడాలంటే ఈ టైలర్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. డాక్టర్స్ ఎలాగో, లాయర్లు ఎలాగో వీళ్ళ వృత్తి కూడా ఎంతో మంచి మార్గంలో ఉండే వృత్తి కాబట్టి, అలాగే స్వయంగా మా నాన్నగారు కూడా ఈ టైలర్స్ డే కాబట్టి ఈ రోజున వీరందరికీతో పాటు నేను కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్న టైలర్స్ బోర్డు ఏర్పాటుకి మరి ఎన్నో సంవత్సరాలుగా వీరు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వీరి యొక్క డిమాండ్ని టైలర్స్ బోర్డు ఏర్పాటుకి కృషి చేస్తామని చెప్పి కూడా మేమందరం కూడా మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే వీరందరూ కూడా ఎంతో కష్టపడి దైనందిన జీవితంలో తమ జీవితం గడుపుతున్నారు కాబట్టి వీరందరికీ కూడా రేపు రాబో కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ వీరందరికీ కూడా టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు గారు మేము కలెక్టర్కి కాలనీకి అని పెట్టాం. కాలనీకి పెడితే వెంకటేశ్వరరావు హైదరాబాద్ వెళ్ళి బిల్ పాస్ చేయించుకుని ఫారాలు తెచ్చారు మా ఇళ్ళ కోసం. ఆ ఇళ్లలో మా టైలర్స్కి 100 పైకి వచ్చింది. వాళ్ళు వచ్చి కాపురాలు చేస్తాం. కొంతమంది వాటర్ ట్రబుల్ ఉందని చేయట్లేదు కాబట్టి ఆయనకి చాలా ఇబ్బంది ఉన్నాం. అలాగే టైలర్స్ ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు టైలర్స్. ఈ గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు మారినాయి, ఒక గవర్నమెంట్ కూడా టైలర్కి హెల్ప్ చేయాల. దళిత ఉంది వాళ్ళకి బట్టలు ఇది మగ్గాలు ఇస్తున్నారు, దారాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఆ కళ్ళజోడు కూడా ఇస్తున్నారు. మా కళ్ళజోడు కూడా చెప్పులు కూడా లేవు. అలా బతుకుతున్నారు చాలామంది టైలరింగ్లో. ఏదో తెల్లగా కనపడుతున్నాం అంతే. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు టైలర్స్. అరుగు మీద వాళ్ళకి పని లేదు. ఈ షాపుల్లో కూడా వ్యాపారం లేవు. ఈ రెడీమేడ్ వచ్చినాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బంది ఎలా తిరుగుతుందో తెలియట్లేదు. చాలా బాధపడుతున్నారు టైలర్స్. ఈరోజు మన రావి సోమనాథ్ గారు వచ్చి టైలర్ సోదరి మనందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ టైలర్స్ డేకి మాకు ఎంతో ఆప్తుల కింద మా కృష్ణార్జునులాగా మా రావి గారు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ గారు, యలవర్తి గారు మాజీ చైర్మన్, అలాగే స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు, వీరు చూస్తే మాకేదో ఒక ఉప్పొంగినట్టు నరాలు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఆత్మ బంధువుల్లాగా అనిపిస్తారు. ఎందుకంటే 36 వార్డుల్లో 37వ వార్డు కింద టైలర్స్ డేని కలిపినట్టుగా మాకు 108 మంది ఇళ్ళు ఇచ్చి పిలిచి మరీ ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటాం. వారిని ఎప్పుడు కూడా మనసులోనే పెట్టుకుంటాం. వాళ్ళు రావటం మరీ చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మా మూర్తి గారు, బిఎస్ మూర్తి గారు అబ్బాయి అంటే మా కుటుంబ సభ్యులు టైలర్ గారు, ఆయనకి నాకు ఎంతో అనుబంధం. తెల్లారు లెగితే ఇద్దరం కలిసి టీకి వెళ్తామే కానీ రావటమే కానీ మరి అసలు ఇద్దరం రోజుకు 2-3 గంటలు ఆయన షాపులో నా షాపులో కూర్చుని అంత ఆత్మబంధువు ఆయన కుమారుడు, చిన్న కుమారుడు శ్రీకాంత్ గారు. మరి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మరి జనసేన గుడివాడ అధ్యక్షులు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చినందుకు మరి మీ అందరి తరఫున కూడా ఆయనకి మరి వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి వచ్చిన మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రభుత్వం తరఫున చెప్పారు, ఇప్పుడు రెడీమేడ్ వచ్చిన తర్వాత మరి యలవర్తి గారు చెప్పారు, రెడీమేడ్ వచ్చినా కొద్దిగా మరి పనులు అనేవి బాగా తగ్గిపోయినాయి. అందుకని ఈ పెద్దవాళ్ళకి కూడా కొద్దిగా ఏదో పెన్షన్ 50,000 పెన్షన్ అంటున్నారు. అవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. కొద్దిగా అవి కూడా పెట్టి ఏదన్నా మన కంపెనీల్లో ఏమన్నా రెడీమేడ్ ఉంటే ఈ షాపులకు కూడా ఇప్పించవలసిందిగా ప్రభుత్వం తరఫున మరి రావు గారికి, మన యలవర్తి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సైన్స్ డే సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యాలయ స్కూల్ నందు నిర్వహించిన సైన్స్ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులు సైన్స్ స్క్వేర్ లో తమ ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించగా వాటిని తిలకించిన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ సభ్యులు విద్యార్థులను అభినందించారు. అనంతరం ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఫౌండర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న ప్రతిభను గుర్తించేలా నేడు సైన్స్ డేను పురస్కరించుకుని విద్యార్థుల యొక్క మేధస్సుకు మరింత పదును పెట్టేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన స్కూల్ కరెస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులకు వాకర్స్ క్లబ్ సభ్యులు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొన రామారావు, ఆద్య ప్రసాద్, లింగం చిట్టిబాబు, పొన్నూరు సత్యనారాయణ, బొప్పన కుటుంబరావు, వంగపండు మహమ్మజీ, స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలోని విద్యార్థులందరూ చక్కని విజ్ఞాన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన ప్రదర్శనని మా వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా తిలకించడం, అందులోని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా విద్యార్థులకు అందజేయడం మరియు సైన్స్ ఉపాధ్యాయురాలైనటువంటి రాధికా మేడం గారిని, కిరణ్మయి మేడం గారిని కూడా, లోకేష్ సార్ని కూడా ఈ సందర్భంగా మా వాకర్స్ క్లబ్ తరఫున సన్మానించుకోవడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి చక్కని పొజిషన్లోకి వాళ్ళు ఎదగాలని, అట్లాగే భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత మాలా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండాలని, తల్లిదండ్రులను మంచిగా చూడాలని మరియు విద్యార్థులను, మీకు విద్యను అందించిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని తెలియజేస్తూ, చక్కని ఆరోగ్యంతో చక్కగా ఉండాలని మీ అందరినీ దీవిస్తూ, మీరు ప్రదర్శించిన ఈ విజ్ఞాన ప్రదర్శనకి మేము ఎంతో ముగ్ధులం అయ్యాం. గతంలో మేము చదువుకున్న రోజుల్ని జ్ఞప్తికి తేవడం మీ అందరికీ సంతోషించదగ్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్నారులందరూ కూడా నేటి బాలబాలికలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ మంచి చక్కని సత్ప్రవర్తనతో ఎదిగి దేశానికి మనం ఏం తీసుకున్నామని కాకుండా మనం ఏం అందిస్తున్నామనే దీనితో మీరు ఎదిగి దేశానికి మంచి ఆదర్శక మూర్తులుగా కావాలని మీ అందరినీ కోరుకుంటూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. Good morning dear students. In our Vidyalaya school today we are celebrating the National Science Day on the occasion of to commemorate the C.V. Raman scientist, his discovery of Raman effect, and also he became the first person of first physicist of India who got the Nobel Prize also. On this occasion we are celebrating the 9th National Science Day celebration, and also we are very proud that our local town NTR Stadium Walkers Association members, in the presence of members, we are conducting this science exhibition, and also we are our students enthusiastically involved in the Science Day celebrations and prepared wonderful projects, and also their young minds are inspired by them, and also we wish them all the best, and also in future also they are already in the service motto. They are working because all around the town and the surroundings also the Walkers Club are doing many services, and also in the previous Walkers member speech also our teachers and students already noted the things. In future also our students are get ready for the social service, and also they are getting knowledge. They are always come forward, sir. Whatever the Walkers Club activities, if you inform me also, we come forward and we will participate in all the activities. And once again I will thank to our science teachers to made the students all these projects behind the screen. They worked hard. All these things we wish once again all the students very best morning and pleasant morning. Thank you very much. శుభోదయం. ఈరోజు నేషనల్ సైన్స్ డే 1928లో మనం రామన్ ఎఫెక్ట్ కనుగొన్న తర్వాత 1930లో మనకి మరి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈరోజు విద్యాలయ పాఠశాలలో మరి సైన్స్ రంగంలో విద్యాలయ వాళ్ళు అన్నింటిలో ముందుంటున్నామని మరి తెలియజేశారు. ఈరోజు మరి ప్రథమ, ద్వితీయ, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేషన్ చేసి సైన్స్ రంగంలో మేము కూడా ముందుంటామని తెలియజేశారు. రాబోయే భవిష్యత్తులో కూడా మరి మన ఏపీలో సైంటిస్టులు కూడా ఎక్కువగా రావాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్లు, టీచర్లు, లాయర్లే కాకుండా సైంటిస్టులు కూడా మన దేశానికి చాలా అవసరం. అదేవిధంగా ఈరోజు మా వాకర్స్ క్లబ్, ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించాం. అదేవిధంగా ముగ్గురు
మరి సైన్స్ అనగానే మరి ఫిజిక్స్, మరి కెమిస్ట్రీ, బాటనీ మరి లెక్చర్స్ని ముగ్గురిని కూడా మా వాకర్స్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది. చిన్నాళ్ళకి మరోసారి సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. మందపాడ ఆశ్రయంలో చిరంజీవి మద్దూరి జ్యోతిరాజ్ జన్మదిన సందర్భంగా సామాజికవేత్త బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాచెల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్న అధ్యక్షులు డాక్టర్ మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలన్న ఆలోచన రావడం చాలా ఆనందకరమని ముందుగా ముద్దురి జ్యోతిరాయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చాలా విద్యా సంస్థలు పిల్లలకి ఏ విధంగా ర్యాంకు రావాలని తపన పడుతూ ఉంటారే తప్ప చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలన్న ఆలోచన వారికి తెలియజేయాలని, చిన్న వయసు నుంచే సమాజం గురించి మన దేశం గురించి వారికి వివరించినట్లయితే చెడు అలవాట్లు లేకుండా మన దేశానికి సమాజానికి మంచి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనం గోపిక, రీటా, లంకారాంబాబు, గాదే చరణ్ మరియు మద్దూరి వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. స్థానిక మందపాడు మరి నిరసనల వసతి గృహంలో ఈరోజు మద్దూరి జ్యోతిరాదిత్య జన్మదిన వేడుక సందర్భంగా మరి ఇక్కడ కేక్ కట్ చేసి ఇంతమంది అవ్వలకి మరి వృద్ధమాతలకి మరి వృద్ధులకి అందరికీ భోజన వసతి కల్పించిన మద్దూరి వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి అమ్మమ్మ, వారి తాతయ్య గారికి, మా ఆర్కే వారి ఏంటండి సమ్మిటి శాసగిరి గారికి, మరి మా ఆర్కే వారస్ తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అంటే అన్నాన్ని మరి పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది అవ్వలకి తాతలకి మరి మంచి భోజనం వసతిని కల్పించినందుకు మరి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలి. చాలా మంది చూస్తూనే ఉంటాం, మరి పుట్టినరోజు అంటేనే ఎంతో ఆడంబరంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కేకులు కట్ చేసి పెద్ద మంది భోజనాలు పెట్టి మంచి మంచి హడావులు చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు తింటాం, రేపు మర్చిపోతాం. కానీ మద్దూరి జ్యోతిరాదిత్య వారి కుటుంబ సభ్యుల ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నా బిడ్డ పుట్టినరోజు నాడు 10 మందికి ఆకలి తీర్చాలనే ఆలోచనతో మరి విజయవాడలో ఉన్నా సరే ఈరోజు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య గారి సమక్షంలో ఇక్కడికి వచ్చి మరి ఇంతమంది వృద్ధమాతల మధ్యలో కేక్ కట్ చేసి వారందరికి భోజనం పెట్టించారంటే మరి ఆ కుటుంబ సభ్యులకి మరి ఎంత ఆలోచన ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మన గుడివాడ పట్టణంలో ఉన్న వాళ్ళని కూడా నాకు చిన్న మనవండి, ఒకసారి ఆలోచించండి. మీ పెళ్లి రోజులు కానీ మీ పుట్టినరోజులకు కానీ ఏదేమైనా సరే ఒక మంచి శుభకార్యం నాడు ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఆ పరమేశ్వర ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. తెల్లారు లేస్తే అందరూ అంటాం అన్నం పరబ్రహ్మం, అన్నం పరబ్రహ్మం. మరి గుడివాడ పట్టణంలో ఆ కరోనా వచ్చిన కాడి నుంచి ఆకలితో ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మనం మానవత్వం అంటే మనిషి నుంచి మనిషి పుట్టించేది మానవత్వం. చాలా మంది అంటూ ఉంటారు ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఇక్కడ చేయాలి. ఇక్కడ కాదండి, ఇక్కడ లేడండి. మనిషి మనల్లోనే ఉన్నాడు దేవుడు. మనిషే దైవ స్వరూపం అంటారు. మరి అదైందా? అలాంటి మనుషులు మనం కాపాడుకోవాలి, మానవత్వం బ్రతికించుకోవాలి అనే ఆలోచనతోనే మేము గుడివాడ పట్టణ ఆర్కే వారి సద్వంలో ఇలాంటి వారి సహకారంతో ఇంతమంది మరి పేదవారికి కానీ నిరసనకి కానీ ఎవరికైనా సరే మా వంతు సహాయం చేస్తాం. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి బోనం గోపిక గారికి, మరి రాంబాబు గారికి, రేటా గారికి, మరి ఇంటి పేరు ఏంటి సార్ అన్నారు, సమ్మిట శేషబాబు గారు, సమ్మిట శాసగిరి వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మద్దూరి వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మందపాడు గేట్ దగ్గర ఈ ఆశ్రమంలో ఆర్కే గారి ఆధ్వర్యంలో మరి మద్దూరి జ్యోతిరావు పుట్టినరోజు సందర్భంగా మరి ఇంతమంది పేదలైన వృద్ధ మాతలకు అన్నం పెట్టడం మంచి విశేషకరమైన కార్యక్రమం ఇది. నిజంగా బాబు పుట్టినరోజుకి ఇంట్లో చేసుకుని బిర్యానీలు వండుకుని ఇంట్లోనే తినడం అనుకోకుండా మరి 10 మంది వృద్ధమాతల దగ్గర, అనాథలైన వాళ్ళ దగ్గరకి వెళ్ళి నేను కేక్ కట్ చేసి వాళ్ళకు భోజనం వడ్డిద్దాము అనే ఆలోచన వచ్చింది బాబుకి. అంటే చాలా గ్రేట్. నిజంగా ఆ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా మరి అందరం రుణపడి ఉండాలి. వీళ్ళందరూ కూడా ముందుగా ఈ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నువ్వు 100 సంవత్సరాలు ఏవో మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని, మీ అమ్మ నాన్నలకే మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము.
అందరు ఆశీస్సులు బాబుకి ఇవ్వండి. నిజంగా ఈ బాబు ఆలోచన ఎంత గొప్పదో చూడండి. 10 మందికి అన్నం పెట్టాలి నా పుట్టినరోజుకి అనే ఆలోచన, గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచన ప్రతి పిల్లలకి రావాలని కోరుకుంటున్నామండి. ఒక్క పూట అండి, మనం సంవత్సరానికి ఒక్కసారి ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇంత మందికి ఒక్క పూట అన్నం పెడితే ఆ పుణ్యమే వేరు. గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండాలెట్టి అభిషేకాలు చేస్తే రాదండి పుణ్యం. నలుగురికి కడుపు నింపితే, లేని వాళ్ళకి నలుగురికి కడుపు నింపితే పుణ్యం అనేది వస్తుంది. ఇంత మంచి కార్యక్రమంలో మరి మాకు భాగం కల్పించినందుకు ఆ కుటుంబ సభ్యులతో పాటు మరి మన ఆర్కే గారు ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పుట్టినరోజు సందర్భంగా నేను అవ్వలకి తాతలకి భోజనం పెట్టాలనుకుంటున్నాను. అందరికీ ఫుడ్ సప్లై చేయాలి, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి, ఎంజాయ్మెంట్ అనేది క్లోజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఈ బాబు వచ్చిన మైండ్ని మేము అప్రిషియేట్ చేస్తాం బాగానే. ఆర్కే వారియర్స్ ద్వారాగా మేము ఇదంతా చేస్తున్నాము. ఛానల్ 5 years నుంచి మాకు ఆర్కే వారియర్స్ ఫాలోఅప్ ఉంది. నా ఎయిమ్ ఏంటంటే ఈయన బాగా ఇలాగే సేవ చేసుకుంటా ఆ మైండ్ ఇంత చిన్న పిల్లోడికి వాళ్ళకి బాగా వచ్చినందుకు అందరి ఆశీస్సులతో బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్. టైలర్స్ డేను పురస్కరించుకుని ఏలూరు రోడ్లోని ప్రముఖ వస్త్ర దుకాణం నందు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా టైలర్ వృత్తిలో ఉంటూ ఎంతో మంది నైపుణ్యాలను తయారు చేసిన సీనియర్ టైలర్ అయినటువంటి వెంకట రమేష్ మరియు శ్రీనివాసులను వాకర్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తూ ఎంతో మంది నైపుణ్యాలను తయారు చేస్తున్న దర్జీలను నేడు సత్కరించుకోవడంతో గర్వకారణంగా ఉందని తెలియజేస్తారు. మనిషి జీవన విధానంలో గజ్జల యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమైనదని అయినా కొన్ని ఆడటం జరిగింది. అటువంటి దర్జీలను సత్కరించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లక్ష్మీనారాయణ, ట్రెజరర్ మోహన్ రావు, డిఆర్బి ప్రసాద్, దండమూడి సీతారామస్వామి, గఫర్, సయ్యద్, జబీన్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు అందరికీ శుభోదయం. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా మన టైలరింగ్ మిషన్ని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి విలియం హోవే గారిని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున గుడివాడలో మా కాంప్లెక్స్లో ఉన్నటువంటి పీటర్ ఇంగ్లాండ్ షోరూంలో మన సీనియర్ టైలర్స్ని శ్రీనివాస్ గారిని, జను శ్రీనివాస్ గారిని మరియు రమేష్ గారిని సత్కరించుకోవటం మా అదృష్టం. మేము నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండనే నినాదంతో మేము ముందుకు సాగిపోతూ ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందు కారణం ఏంటంటే మనిషి అనే అతను సంఘజీవి. ఈ సంఘంలో అతను బతకాలి, గౌరవంగా ఉండాలి అంటే ఒక సాధారణమైన మనిషి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ అతనికి ఒక డ్రెస్ కోడ్, ఒక మంచి చెడు ఉంటుంది. అన్ని డ్రెస్ వేసుకుంటేనే అతనికి గౌరవం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ డ్రెస్ వేసుకుంటారు కానీ డ్రెస్ని కుట్టిన టైలర్ని అందరూ మర్చిపోతాం. ఆ 200-300 ఇస్తారు, ఆ రోజు నుంచి మర్చిపోతాం. కానీ ఆ టైలర్ని గుర్తుపెట్టుకుంటా మన టైలరింగ్ మిషన్ కనిపెట్టిన హేవే గారిని సంస్కరించుకుంటా మేము ఈ రోజున ఈ టైలర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందుకే మాకు గర్వకారణం. ఈరోజు మన టైలరింగ్ మిత్రులు లంకపల్లి రాజర్ గారు, అలాగే గౌరవాధ్యక్షులు రసూల్ గారు, సెక్రటరీ జను శ్రీనివాస్ గారు, ట్రెజరర్ మంగరాజు గారు, వీళ్ళందరూ మరియు అందరు టైలరింగ్ మిత్రులు, మా వాకర్స్ మిత్రులు, మా డిప్యూటీ గవర్నర్ కేశవరావు గారు, మా ట్రెజరర్ చల్వాది మోహన్ రావు గారు, వీళ్ళందరి సమక్షంలో మేము టైలరింగ్ అసోసియేషన్ వాళ్ళ సమక్షంలో మా టైలరింగ్ మిత్రులు ఇద్దరికి కూడాను సన్మానం చేస్తున్నాము. ఎవరైనా కానీ టైలరింగ్ చేసేవాళ్ళని గౌరవంగా చూడాలి. టైలర్స్ అంటే మనకి ఒక రకమైన గౌరవాన్ని పెంపొందించే వ్యక్తిగా ఉంటారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం మన అదృష్టం. థ్యాంక్ యూ సార్. మనిషి అందాన్ని ద్విగుణీకృతం చేసేది వస్త్రధారణ. మరి అటువంటి వస్త్రధారణని మనకు అందించి మరి వాళ్ళు అహోరాత్రులు మరి శ్రమించి మనకు నక్షిగా తయారు చేసేటువంటి దర్జీల దినోత్సవం సందర్భంగా మరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన్ని ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం. మరి వెంకట రమేష్ గారు, శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలంగా
మరి అందరికీ నైపుణ్యమైనటువంటి వస్త్రాలను అందించి వారు అందించిన సేవలకి చిరుకానుకగా ఈ కార్యక్రమాన్ని మరి గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టైలర్స్ చాలా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి యాంత్రిక విధానంలో మరి పెద్ద పెద్ద షాపులు రావడం, మరి వారికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా చాలా ఖర్చు ఎక్కువ అయిపోవడం, దీంతోపాటు అందుకని చెప్పేసి వాళ్ళు మన ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మరి నేను చెప్పేది ఏంటంటే టైలర్స్ ఫెడరేషన్ కూడా ప్రభుత్వం టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా టైలర్స్ మరి ఇప్పుడు పేమెంట్ల మీద పెట్టుకుంటున్నారు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు వేరు కనుక టైలర్స్ ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసి వారిని ఒక యూనిటీగా ఐక్యంగా ఉండి వారికి ప్రభుత్వ పరంగా వారికి రావాల్సినటువంటి మెటీరియల్ని మరి సబ్సిడీ ధరల మీద అందించాలి. అదేవిధంగా మరి టైలర్ అనగానే మనకు గుర్తొచ్చేది యాక్స్ టైలర్స్, బాదం వాలేశ్వర వారు విజయవాడ, ఆయన రామారావు గారికి ఇలాంటి మహానుభావులకి అందరికీ కూడా బట్టలు దర్జీగా పనిచేసేవాడు. అదేవిధంగా బాంబే ఫ్లైట్లో వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర కూడా ఆయన పనిచేసే. మరి ఈ సందర్భంగా టైలర్ వృత్తి అనేది ఏ కాలంలో అయినా సరే మనిషికి తప్పనిసరిగా దుస్తులు అనేది అవసరం. కాకపోతే అది రకరకాల భంగిమల్లో లేకపోతే రకరకాల మోడల్స్లో గతంతో పోల్చుకున్నట్లయితే టైలరింగ్ వృత్తి కూడా ఈ అధునాతన సంతరించుకుంది. కనుక టైలర్స్ ఫెడరేషన్ ద్వారా వారికి న్యాయం చేయాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాను. శుభాకాంక్షలు అందరికీ కూడా. మరి టైలర్ లేదే మనుగడ లేదు. ఇవాళ డిజైన్స్ చేంజింగ్ డే టు డే ఎవ్రీడే. మరి ఫ్రాన్సే డిజైనింగ్కి మోడల్, ఫ్రాన్స్ కంట్రీ డిజైన్ హబ్. మరి ఆ రకంగా మరి టైలరింగ్కి 45 ప్రాంతాల్లోనే మరి టైలర్ పితామహుడు ఉన్నాడు హిందీ అని. ఆ రకంగా టైలరింగ్ ఇండస్ట్రీ అనేది కాస్ట్యూమ్ డిజైనర్ సినిమాలకి మూలం. అతనే ఏ షేప్ కావాలన్నా, ఏ షేప్ తీయాలన్నా, ఏ షేప్ రావాలన్నా, లావుగా చేయాలన్నా, సన్నగా చేయాలన్నా వాళ్ళే ఆద్యులు. నాకు తెలిసినంత వరకు దే ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ ది షేప్ ఆఫ్ హ్యూమన్ బాడీ. పీసెస్ ఆఫ్ క్లాత్స్ అన్నీ కూడా ఒక చోట చేరుస్తారు వాళ్ళు. ముక్కలను చేర్చి ఒక చోట కుట్టేవాళ్ళే టైలరింగ్. మరి ఆ పీసెస్ అన్నీ కూడా కలిపి ఒక మనిషిగా తయారు చేయడమే వాళ్ళకే సాధ్యం. జనరల్గా సామెత ఉంది, కత్తిలో విడదీస్తుందంట, సూదేమో కలుపుద్దంట. కత్తెర సూది రెండు మీ దగ్గరే ఉన్నాయి. నీడిల్ అండ్ సిజర్ బోత్ ఆర్ విత్ యూ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. కాబట్టి ఎనీథింగ్ అంటే అందరూ నాశనమని కాదు, అంటే షేప్ తీయడంలో మరి తలమానిగా తెలుస్తారు టైలర్స్ వాళ్ళు. ఎందుకంటే మోడలింగ్ ఎక్కడ చూసినా బొటిక్లు ఉన్నాయి, అబ్బో ఎన్ని ఉన్నాయి వాళ్ళు చెప్పలేము. రోజుకో డిజైన్, రోజుకో ఫ్యాషన్, రోజుకో ఒక సినారియో. మరి ఇవన్నిటికి ఆజులు వాళ్ళే కాబట్టి మరి వాళ్ళకి మనం శుభాకాంక్షలు తెలపాలా. మరి అందులో మరి టైలర్ అంటే తెలుగు దర్జీ మాస్టర్ దర్జీ. మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాముఖ్యత వాళ్ళు ఎవరికీ లేదు. ఉన్నది గుడ్ అండ్ ఎర్నింగ్ ఇండస్ట్రీ కూడా ఇవాళ డే టు డే ఫ్యాషన్ చేంజింగ్లో. కాబట్టి వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుతూ మరి క్లబ్ తరఫున వీళ్ళకి వాళ్ళు సన్మానం చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా శ్రీనివాస్ గారు అలాగే వారికి కూడా వెంకటరాజు గారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మా తరఫున మేము శుభాకాంక్షలు చెప్తాం అనమాట. థ్యాంక్ యూ. సైన్స్ డేని పురస్కరించుకొని విశ్వవిద్యాలయం పాఠశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పదును పెట్టేలా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించగా సుమారు 200 రకాల సైన్స్ యంత్రాలతో కూడిన ఎగ్జిబిషన్ను పలువురు పట్టణ ప్రముఖులు సందర్శించి చిన్నారుల ప్రతిభకు అభినందనలు తెలియజేశారు. విశ్వ విజ్ఞాన్ పాఠశాలలో చిన్నారులకు చదువుతో పాటు అన్ని పోటీతత్వపు పరీక్షల్లో పాల్గొనే నైపుణ్యాన్ని అందజేయటమే లక్ష్యంగా తమ పాఠశాల అధ్యాపకులు పనిచేస్తున్నారని పాఠశాల డైరెక్టర్ ఎస్ రాంబాబు తెలియజేశారు. సైన్స్ డే సందర్భంగా తమ స్కూల్ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 200 రకాల సైన్స్ పరికరాలతో ఈరోజు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఇది తమ స్కూల్కి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎస్ భారతి మరియు పట్టణ ప్రముఖులు రమణ కుమార్ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విశ్వవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మా విద్యార్థులు, స్టాఫ్, మేనేజ్మెంట్ అందరం కలిసి ఈ సైన్స్ డే సందర్భంగా చాలా ఐటమ్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సైన్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ద్వారా మా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఐటమ్స్ చాలా ఒక 200కు పైగా చేసినట్టున్నారు సుమారుగా. నాకు సరిగ్గా కౌంట్ తెలియదు కానీ బాగానే ఐటమ్స్ అందరు చేశారు. పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసాం. ఇక్కడ చదువుతోనే కాకుండా ఇయర్ ప్రారంభం నుంచి అన్ని కాంపిటీషన్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ
పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత గురించి మా టీచర్లు చెప్తారు. పిల్లల్లో మంచి జిజ్ఞాస పెరుగుతుంది, కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం మళ్ళీ ఇంకా కొత్త ప్రయోగాలు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. టుడే నేషనల్ సైన్స్ డే సందర్భంగా విశ్వవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ 200 పైగా మా విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో భాగంగా వెర్టికల్ ఫార్మింగ్ అండ్ 7 వండర్స్, ఎర్త్క్వేక్ అలారం, వాటర్ అలారం అండ్ ఇంకా తదితర ఎన్నో విషయాల మీద అండ్ బాడీ సిస్టమ్స్ ఆల్సో బోల్డ్ని అంశాలపై వాళ్ళు ప్రదర్శనలు చాలా బాగా చేశారు. వాళ్ళ మేధాశక్తికి అనుగుణంగా వాళ్ళలో ఉన్న ఆలోచన శక్తిని అండ్ వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని వెలికి తీయడానికి ఇలా సైన్స్ డేని చాలా చక్కగా ప్రదర్శించారు. ఇందుకు సహకరించిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అండ్ మా మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు పెరుగుతాయండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాటర్ అలారం ఒక అంశం మీద వాళ్ళు తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళకి ఆలోచన ఏంటంటే వాళ్ళ హౌస్లో వాటర్ ఆ ట్యాంక్లో కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఇండికేట్ చేస్తుంది, ఇలా మనం అరేంజ్ చేసుకుంటే మనకు కూడా లైఫ్లో బాగా పనికొస్తుందని చెప్పేసి అని వాళ్ళకు కూడా వాళ్ళంటే వాటర్ అలారం యూజ్ చేసుకుంటే మనం పద్దాకా ఆ ట్యాంక్లో వాటర్ నిండిపోయిందా లేదా మనం అటు ఇటు మనం చూసుకోవాల్సి వస్తుంది. ఆ వాటర్ అలారం ఇలా మనం అరేంజ్ చేసుకుంటే ఆ వాటర్ని దాని ఇండికేషన్ పరంగా మనం ముందే ప్రివెంట్గా దాన్ని చూసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తాం. మా విద్యార్థుల వాళ్ళలో ఉన్నటువంటి బాగా ఇంట్రెస్ట్ గురించి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు. తర్వాత ఈ నేషనల్ సైన్స్ డేని బాగా ఘనంగా చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. పిల్లలందరికీ ఇలాగ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. My name is Abdul Rasul. I am studying 8th class B section in Viswegnan High School, Gudivada. This is GSLV NV2. GSLV means Geosynchronous Launch Vehicle. And then ISRO has created history that this is going to be the 100th launch of ISRO. This is going to carry the second generation of India's navigation system. And this massive achievement to India. And it is used for strategic applications and maritime navigations, precision of agriculture and geodetic surveying, fleet management and such. This is very important to Indians and our next generation and India's navigation system to envious too. Thank you. My name is K. Devishri. I am studying 9th class in Viswavigyan English Medium High School. This is hydroponics. We can grow plants with water. This is my tank. It contains some water. With the help of this pipe, the water brings to section A, and section A gives to the section B. Section B brings to the section C, and we can use this water as a usable one. In Andhra Pradesh, some apartments are also using this type of method, and we can grow plants with only the water without using any sand particles. 8th class B section. This is a water tank alarm. It is 9-watt battery, 9 watts battery, one switch, one water pump and one alarm. 2 pairs of copper wires. First pumping to the water to the tank. Reaches to the copper wire set, alarm makes sound. Saving of a current and water. I am Samina. I am from 9th A section from Viswavignan School. This is the Taj Mahal. This is the 7 wonders. This is the first wonder in 7 wonders. The Shah Jahan was a Mughal emperor. He built Taj Mahal for his wife. It is known as the symbol of love. It is built in 1632 to 1653. 22 years. It is built 22 years. I am studying 8th A section in Viswavigyan High School. Today my project is baby growth and development. This is the first fetus form with ovum and created 2 cell stage and 4 cell stage, 8 cell stage and 16. After this process, it will be created like a blastoclot. After the baby start growth, this is the 6th week baby fetus. This is the 10th week fetus, 20 week fetus and 40. In this time, baby growth development are
created. Firstly, baby development, brain and heart are developed in this time of the weeks. This is the finally baby of newborn baby. After this process, baby will ready to delivery. I am MT Zakir from 8th class B section. Today my project is geostationary satellite. The satellite always recalls the causing obtains internet, television casting and many other. The satellites have, most of the satellites have 15 years of lifespan, getting the source from the solar panels by the sun. These sensors send and receive the data while dish is recovers increase the frequency. Thank you for most valuable time for that. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర యాదవ్ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుడివాడ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ కుట్టు మిషన్ కనిపెట్టి ఎంతో మందికి జీవన ఉపాధిని అందించిన విలియమ్స్ హువేను స్మరించుకుంటూ టైలర్స్ సత్కరించుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. తరాలు మారుతున్న కొద్ది టైలర్స్ జీవన విధానం మరుగున పడుతుందని, ఇటువంటి టైలర్స్ జీవన విధానాన్ని మెరుగుపరిచేలా ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టైలర్స్ వృత్తిలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సీనియర్ టైలర్స్ కు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశంశెట్టి అజయ్ కుమార్, అత్తులూరి బాలాజీ, కంతిరి హరిబాబు, నల్లం శ్రీనివాసరావు, జాజుల తాతారావు, గుమ్మాల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా గురువాడలో ఉన్న టైలర్ టైలరింగ్ సోదరిమణులకు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘంలో మా వరకు మాకు తోచిన శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యం మరియు మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మాన సత్కారం ఏర్పాటు చేశాం. వారికి వీరందరూ వచ్చినట్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే తరాలు మారిన, ఫ్యాషన్ తరాలు మారిన సూత్రధారులు మన దర్జీ కళాకారులే. మన బట్టలను అందంగా తీర్చిదిద్ది మరింత మెరుగులు చేసి మన అందానికి ఇంకొందిగా వాళ్ళు చేసి మనల్ని అందంగా నిలబెట్టి సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తింపు ఇచ్చి చేసినటువంటి దర్జీ సోదరులకి సోదరమంది అందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. అలాగే మన టైలరింగ్స్ వాళ్ళు చేసే మిషన్ని కనిపెట్టిన శ్రీ విలియమ్స్ హోవే గారిని మరియు సూది కనిపెట్టిన విలియమ్స్ జీన్స్ గారిని స్మరించుకుంటున్న రోజే ఈరోజు టైలర్స్ డే. ఈ టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరూ మిత్రులందరికీ మా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మిత్రులందరూ అందరి తరఫున ముఖ్యంగా మన ప్రెసిడెంట్ లాదర్ గారు మరియు పెద్దలందరూ కొంతమంది నా పేర్లు తెలియదు, అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతాను. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో శ్రీ పుట్టి హరికుమార్ యాదవ్ గారు టైలర్స్ అందరినీ కూడా పిలిచి ఇక్కడ చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గుడివాడ టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాజర్ గారు, అలాగే మిగతా టైలర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీరందరికీ కూడా చిన్న సత్కారం చేయడం జరిగింది. ఈ టైలర్స్ అనేవాళ్ళు యూనివర్సిటీ డిగ్రీని ఇస్తే కనుక మనకి వీళ్ళు డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. మనం చేసినట్టు మనం ఎంత హుందాగా కనిపించాలన్నా, ఎంత ఖరీదైన వస్త్రం కొనుక్కున్నా దాన్ని అందంగా చూపించేది ఈ టైలర్సే. కాబట్టి ఈ టైలర్స్ అందరికీ కూడా మనందరం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి మనం ఏదో రకంగా వాళ్ళని ఈ విధంగా సత్కరించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడ పెద్దలందరికీ కూడా, అలాగే దీనిలో నా మిత్రుడు భక్తుల ప్రసాద్ ఉన్నాడు, వాడు నా సోల్మెట్, వాడు ఫస్ట్ నుంచి ఫేమస్ టైలరు, వాడిని కూడా మేము సత్కరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పుట్టి హరికుమార్ యాదవ్ గారిని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టైలర్స్ డే సందర్భంగా మరి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారు మరి పుట్టి హరికుమార్ యాదవ్ గారు మరి వారి ఆఫీస్కి పిలిచి మా టైలర్స్లో ముఖ్యమైన వారికి మా ఈ టైలర్స్ డే తరఫున సన్మానం చేయాలని మరి అనేక సార్లు అడగటం జరిగింది. ఈరోజు మరి ఆ ఆహ్వానాన్ని మన్నించి మేము ఆఫీస్లో టైలరింగ్ సీజన్ ఆఫీస్ నందు మా కమిటీ వారంతా వచ్చి రావడం జరిగింది. వారు సంఘం తరఫున మరి మాకు చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మరి హరికుమార్ గారు, మరి తాతబ్బాయి గారు, మరి ముఖ్య నాయకులందరూ వచ్చేసి మాకు ఈ కార్యక్రమంలో సన్మానం చేయడం జరిగింది. దానికి వారికి మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైలర్స్ డే అనేది చాలా గొప్ప ఇదనమాట. ఎందుకనంటే తరతరాలుగా కూడా మనం ఏదో నందమూరి తారక రామారావు గారు అన్నట్టు కూడు గుడ్డ గూడు అని అంటాము. కూడా గుడ్డు గూడులో ఈ గుడ్డ అనేది అతి ముఖ్యమైంది. కూడు లేకపోతే కొద్ది రోజులు బతకొచ్చు, గూడు లేకపోతే కొద్ది రోజులు ఏ చెట్టు నిండా బతకొచ్చు, కానీ ఈ గుడ్డ లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బతకలేని పరిస్థితి అనమాట. అలాంటిది సమాజంలో మనం 140 కోట్ల మంది జనాభా కానీ ప్రపంచ జనాభా కానీ వాళ్ళ బట్టలు లేని పరిస్థితి లేదు. ఆ బట్ట మనం వాళ్ళ వారు దర్జాగా తిరుగుతున్నారు అంటే ప్రజలు అది మనం ఒక ఒక నైపుణ్యం, వారి ఒక ప్రతి ఒక్క మనిషిని కూడా మనం అందంగా తీర్చిదిద్దాలనే తపన ఉండటం వల్లనే ఇవాళ నాకు చెప్పినట్టు మరి సినిమా హీరోలు ఎన్టీ రామారావు గారి, నాగేశ్వరరావు గారు కానీ ఒక రకంగా చెప్పుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది. బాగా దర్జాగా సెట్ అయితే అబ్బా ఎన్టీఆర్ లేకుంటే కూడా, ఒక బన్నీను ఇది వేస్తే అబ్బా చిరంజీవి లేకున్నాడు అంటారు, ఒక పూల సెట్ వేస్తే బా దసరా బుల్లోడు లేకున్నాడు, నాగేశ్వరరావు లేకున్నాడు అంటారు, అది సోగ్గా వేస్తే సోమనాథుడు లేకున్నాడు. ఇట్లా ఈ బట్టతోనే ఒక నైపుణ్యాన్ని తీసుకురాగలుగుతాం మనం. అంతే అలాంటి వృత్తి మీద అందరికీ కూడా గౌరవం పెరగాలని, మరి ఇలాగే ఇప్పుడు శ్రీకృష్ణ యాదవ్ సమితి వారు కూడా ఈ వృత్తి మీద గౌరవం బట్టే మమ్మల్ని ఎప్పుడు ఎన్నో సార్లు సన్మానం చేయాలని అడిగితే వారి మాట కాదనకుండా మరి వచ్చినందుకు, వారి ఎంత ఘనంగా సన్మానం చేసినందుకు మాలో ఒక నలుగురికి మా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా టైలర్స్ డే సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారు పుట్టి హరికుమార్ యాదవ్ గారు మా టైలర్స్కి కొంతమందికి చిరు సత్కారం చేశారు. చిరు సత్కారం మాకు గ్రాండ్గా అనిపించింది. గ్రాండ్గా చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉదయం మేము ముఖ్యంగా టైలర్ స్ట్రీట్ మొదట్లో రా వెంకటేశ్వర గారు, శ్రీకాంత్ గారు, అట్లాగే ఇంకా తదితర రాజకీయ నాయకులతో జెండా ఎగరేయటం, విలియం ఫ్లోవే గారికి దండేసి వారికి నివాళులర్పించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా పుట్టి హరికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశ ఐక్యతను చాటి చెప్పేలా నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహించిన మహాకుంభమేళలో తెలుగు వారికి ప్రాధాన్యత కలిగిస్తూ తెలుగు మాట్లాడేవారు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉండేలా తెలుగు నామఫలకాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలుగు భాషా వికాస సమితి గుడివాడ కన్వీనర్ డిఆర్వి ప్రసాద్ తెలిపారు. తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఎంతో మంది తెలుగు కవులు నిర్వహిస్తున్న నిరంతర పోరాటానికి ఇది చక్కటి ఉదాహరణ అంటూ ఆయన కొనియాడారు. మహాకుంభమేళలో తెలుగు నామఫలకాలు ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశిష్టంగా భక్తులు సనాతన ధర్మాన్ని పాటిస్తూ నిర్వహించేటువంటి స్నానం కుంభమేళలో మరి మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులందరూ కూడా ఈ పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్ళారు. అయితే ఈసారి ఈ స్నానాల ప్రత్యేకత ఏమిటంటే మరి తెలుగు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో తెలుగులో నామఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కారణంగా మరి తెలుగు వారికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు, భాషాపరమైన భేదం లేకుండా చక్కగా వారు అనుకున్న గమ్యానికి చేరారు. మరి ఈ సందర్భంగా మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి తెలుగు భాషా వికాస సమితి తరఫున గుడివాడ శాఖ సమన్వయకర్తగా డిఆర్బి ప్రసాద్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అన్ని చోట్ల కూడా తెలుగులో విస్తృతంగా జాతీయ స్థాయిలో కూడా తెలుగు వారికి ప్రాధాన్యత, తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల. 70% ఓట్లు పోలయ్యేలా కూటమి నేతలు చేసిన కృషి అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే. టైలర్స్ కు ఆర్థికంగా ఆదుకునేలా కూటమి ప్రభుత్వం రుణాలు అందజేసేందుకు కృషి చేస్తుందన్న హామీ ఇచ్చిన రావి వెంకటేశ్వర. గుడివాడ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన టైలర్స్ డే వేడుకలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వీటీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీ న్యూస్ గుడివాడ.